కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అనవసరమైనటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో ఇవ్వాలటి నుంచి ఎవ్వడన్నా ఎక్కడన్నా కాళేశ్వరంలో కేసీఆర్ తిన్నాడనో, అవినీతి జరిగిందనో, 1,00,000 కోట్లు తిన్నారనో, రూపాయి తిన్నాడని ఎవ్వరు మాట్లాడినా కానీ వాడిని తరిమి కొడతారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. 2.5 సంవత్సరాల నుంచి మీరు ఎన్నైనా కొంత ఓపికతోటి సహనం పాటించి సంయమనం పాటించి కార్యకర్తలు ఉన్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని నిలదీసుకుంటుడు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ అంటున్నావు కదా. నువ్వు ఇవాళ ఎన్నికలు పెట్టి గెలువు మేమే వదిలిపెడతాం నీకు 10 సంవత్సరాలు. ఇక మనం రాజకీయాలలో ఉండవు, మీ పోటీలకు రాము. ఇక నువ్వే చేయి, ఎగదాటిగా చేయి 10 సంవత్సరాలు. ఇలా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏమనంటే స్థానిక సంస్థలలో మేము మెజార్టీ సీట్లు గెలిచిన అంటుడు. స్థానిక సంస్థలకు జనరల్ ఎన్నికలకు సంబంధం ఉంటుందా? అధికారం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే స్థానిక సంస్థలలో మెజార్టీ సీట్లు వస్తాయి. ఎప్పుడైనా మీరు చరిత్ర చూడండి. ఇవాళ కొత్త ముచ్చట చెప్తలేను. గత చరిత్ర తీసుకుంటే 30-40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే కూడా స్థానిక సంస్థలు ఇది కానీ ఉప ఎన్నికలు కానీ ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళకి మెజార్టీ సీట్లు వస్తాయి. వాపును చూసి బల్బ్ అనుకుంటే ఎట్లయితుందో, వాపును చూసుకొని బల్బ్ అనుకుంటున్నారు. కానీ ఇవాళ మీరు 10 ఏళ్ళు ఉంటా అని అంటున్నారు కదా. మీకు శాఖనైతే ఇవాళ మీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని పెట్టుకుని 6 నెలలు ఎన్నికలు పెట్టుకుని ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు అధికారంలోకి వస్తారో చూద్దాం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంత చీకొడతారో మేము చూద్దాం. పాటు తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? ఇప్పటికి 5 సార్లు రైతు బంధు ఇవ్వాలి. నెక్కి నీలిగి ఒకసారి చిరువురు, ఇప్పుడు 2వసారి. ఎంత పెద్ద విచిత్రం అంటే ఇలా ముచ్చట చెప్పినా మరి చాలా టైం అవుతుంది. కానీ ఎకరానికి ఒకసారి ప్రారంభోత్సవం. ఒక ఎకరానికి వేసినప్పుడు ఒకసారి ప్రారంభోత్సవం, ఇంకో ఎకరానికి వేసి ఇంకోసారి ప్రారంభోత్సవం. ఇదేం ప్రారంభోత్సవం అండి? నాకు అర్థం కాదు. ఇక్కడ కేసీఆర్ ఇంట్లో కూర్చొని అధికారులతో ఒక మీటర్ నొక్కిస్తే కొన్ని అబద్ధాలు చెప్పి ఒక గ్లోబల్ ప్రచారానికి తెరదీసింది. కేసీఆర్ కుటుంబం ప్రభుత్వంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి చేసిందని పదే ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజానీకానికి చెప్పే విధంగా కంటిన్యూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారిని జైల్లో పెట్టిస్తామని చెప్పి ఒక ప్రచారాన్ని తెరదీసి అబద్ధాలతో అధికారం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పీసీసీ కమిషన్, దానికి పీసీ ఘోష్ కమిషన్ అని పేరు పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని కమిషన్ చైర్మన్గా ఎన్నికై దాని మీద ఒక విచారణ చేపట్టే కార్యక్రమం జరుగుతుంది. విచారణ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా కూడా ఈరోజు సాయంత్రం జైల్లో వెళ్తాం, రేపు సాయంత్రం జైల్లో పెడతామని తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెడుతూ ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు గడిచింది. నిన్న కోర్టులో ఆ కేసు కొట్టివేయడం జరిగింది. అంటే అబద్ధాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కదారి పట్టించి ప్రతిసారి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెడతాము అని ఒక బజారు భాషతోటి మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడగడుపు వస్తుంది. మీకు పాలన చేతగాక పెద్దవాళ్ళ మీద మాట్లాడడం మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మేధావుల మీద మాట్లాడినప్పుడు నీ భాషను మాట్లాడుకొని ఆ భాషతోటి ఏదో నువ్వు అయిపోతామని అనుకున్నావు. సరే, ఒకసారి ప్రజలు నమ్మిరు, అధికారంలోకి వచ్చినావు. ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్తున్నాం. కమిషన్ ఏం చెప్పింది, కోర్టు ఏం చెప్పింది అనేది ప్రజానికి అందరికీ తెలియజేసే రకంగా మేము కృషి చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే తెలంగాణ సస్యశ్యామలమయ్యేది కాదు. తెలంగాణలో నీళ్లు లేవు కాబట్టే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో నీటి ప్రాజెక్టు కట్టించుకున్నాం, రిజర్వాయర్లు కట్టించుకున్నాం. ఈరోజు మనం ఆలోచించాలి, గోదావరి జలాలు ఎక్కడ, భువనగిరి గడ్డ ఎక్కడ. భువనగిరి గడ్డ మీద గోదావరి జలాలు పారుతుంటే ఆ సంతోషం వేరే రకంగా ఉంటుంది. ప్రతి కార్యకర్త తెలంగాణ బిడ్డ చాలా సంతోషపడుతుంది. ఇలాంటి వాటిని పక్కన పెట్టి ఈ నీళ్లు కూడా మేమే తెచ్చినాం, ఇది వేరే దగ్గరికి వెళ్ళి వస్తున్నాయని అబద్ధ ప్రచారాలు ఈ జిల్లా నాయకులు కూడా ఖచ్చితంగా బంద్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అనేది మీ గ్లోబల్ ప్రచారం మీరు నిజమైతే, మీకు చేతనైతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పర్మిషన్ తీసుకొని ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో రాజీనామా చేసి రిబరేడానికి రండి. టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కూడా ముందుకొచ్చి
రండి మాట్లాడాలి. కానీ ఊరికైనా ప్రెస్ మీట్లలో ఈ నీళ్ళు మేమే తెచ్చినాం, ఈ పసుపు కుంకుమ మేమే ఇచ్చినాం అనే మాట మాత్రం బంద్ చేసేయండి. ఎందుకంటే మీరు ఓన్లీ గేట్ ఓపెన్ చేసినంత మాత్రం చెరువులు నింపితే ఈ చెరువులు మీరు నింపినట్టు కాదు. అందరికీ తెలిసిందే నిన్న పిసిసి బోస్ కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు గతంలో హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ ముందే చెప్పారు ఇది అసలు పిసిసి బోస్ కమిషన్ కాదు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ప్రకారమే ఇంత కమిషన్ నడిచింది అని చెప్పారు. అదే నిజమైంది నిన్న హైకోర్టు తీర్పు. గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, కాళేశ్వరం కూలిపోయిందని పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తూ రైతులను తప్పుదో పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న నాటకం. ఎలక్షన్ టైంలో కూడా 2 పేర్స్ కుంగిపోవడం, ప్రమాదవశాత్తు కుంగిపోవడంతో దాంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాజకీయంగా లబ్ధి ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుంగిపోయిన పిల్లల్ని రిపేర్ చేసి పని చేసి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ దాని సాకుతో కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతే విధంగా కేసీఆర్ గారికి మంచి పేరు రావద్దు, బదనాం చేయాలి, మొత్తం కమిషన్ అని ఉంది. ఆలేరు ప్రాంతం కానీ భువనగిరి ప్రాంతం కానీ గోదావరి నీళ్ళు చూస్తామని ఎన్నడూ అనుకోలేదు. అది కాళేశ్వరంతోనే సాధ్యమైంది. ఆ సృష్టికర్త కేసీఆర్ గారు. నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను క్యాబ్ హౌస్ వెళ్ళాను. ఆన్ స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ చూసుకుంటూ ఎంత తొందర ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే అంత తొందర తెలంగాణ రైతుల కన్నీళ్ళు తీస్తాయి, నీళ్ళ బాధ తప్పుతుంది, తాగునీరు సాగునీరు బాధ తప్పుతుంది. ఎన్నో కష్టాలు పడి 3.5 సంవత్సరాలనే కంప్లీట్ చేసిన గొప్ప ప్రాజెక్ట్ అది. దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి ఒక కమిషన్ పెట్టి దాని మీద బదనాం చేద్దాం, రేపు అరెస్ట్ చేస్తూ ఇట్లా అట్లా అని చెప్పి ఎన్నో రకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గుర్తు చేస్తారు. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఆ గతంలో ఇంగిపోగానే కూడా ఎల్ఎన్టీ వాళ్ళు మళ్ళా దాన్ని సరిచేస్తాం, మళ్ళీ ఎక్కడిక్కడ లోపాలు